హాయ్ అందరికీ. రాగులు అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది రాయలసీమ స్పెషల్ రాగి సంకటి. అలా కాకుండా రాగి జావ కూడా అందరూ చేసుకుంటారు. సమ్మర్లో ఎక్కువగా రాగి జావ తాగితే చాలా చలవ చేస్తుందని, కాల్షియం రిచ్ అని కూడా అంటూ ఉంటారు కదండి. అలాగే మనం రాగులతోటి హోటల్ స్టైల్లో మంచి క్రిస్పీ దోశ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం రాగి దోశ అనగానే నార్మల్ దోశ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దానికి పక్కా కొలతలతోటి మీకైతే కరెక్ట్‌గా బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా వస్తుందో మీకు పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. మినపప్పు అయితే నేను పొట్టుపప్పు తీసుకున్నాను. ఒక అర గ్లాస్ తీసుకున్నాను. అర గ్లాస్ పప్పుకి 1.5 రాగులు వేసుకోవాలి. మీకు 1.5 అయినా వేసుకోవచ్చండి. 1.5 వేసుకోండి, బాగుంటాయి. 1.5 రాగులు, అలాగే పావు గ్లాసు బియ్యం వేసుకోండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక అర స్పూన్ మెంతులు వేసుకుని పొద్దున్నే నానబెట్టుకుని నైట్ రుబ్బేసుకోవాలండి. తెల్లారి వరకు ఫర్మెంట్ చేయాలి. ఫర్మెంట్ అయిన తర్వాత మనకు ఎంత కావాలో అంత సపరేట్ బౌల్లోకి అయితే తీసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులైనా కూడా వేసుకోవచ్చండి. ఒక చిన్న గ్లాస్ తోటి మనకు ఒక్కళ్ళ ఖర్చు అయ్యే దోశ ఖర్చుకి మనం ఇంట్లో వాళ్ళందరూ కూడా 2-3 రోజులైతే తినొచ్చు. అంత మనకి ఖర్చు తగ్గుతుంది, టేస్ట్‌కి టేస్టు, అలాగే చాలా హైజీనిక్గా కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు. దీనిలోకి పిండిలోకి తగినంత ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా ఒక పావు స్పూన్, చిన్న స్పూన్ తోటి పావు స్పూన్ పంచదార వేసుకొని తగినంత వాటర్ పోసుకొని బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం పలచగానే ఉండాలండి, మరి థిక్‌గా లేకుండా కొంచెం పలచగా ఉండాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకోండి. దానిలోకి కొంచెం ఆయిల్ అలా స్ప్రింకిల్ చేసుకొని దాన్ని టిష్యూ పేపర్తో తుడవండి. ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ కాబట్టి అంటుకోకుండా చక్కగా మన నాన్ స్టిక్ లాగా రావాలంటే కనుక ఇలా కొంచెం సీజనింగ్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను వాడుతున్నదే, కానీ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకుని మన కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసుకుని ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకోవచ్చు. లేకపోతే ఆనియన్ కట్ చేసి కూడా తుడుచుకోవచ్చండి. అప్పుడు చక్కగా మన నాన్ స్టిక్ మీద ఎలా వస్తాయో అలాగే వస్తాయండి, అంటుకోకుండా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు కానీ, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయండి, మంచి మంచి రెసిపీస్ వస్తాయి ఈజీగా చేసుకునేలాగా. కొత్తగా చేసేవాళ్ళు కూడా చిటికలో ఎలా చేసేసుకుంటారండి, అంత క్లియర్గా చెప్తాను నేను. పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నీ కూడా. ఒక చిన్న దోశ ఇలా వేయటం నాకు అలవాటండి. ఫస్ట్ మీరు కూడా ఇలాగే వేస్తారా? ఎంతమంది ఇలా వేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఒక ప్లెయిన్ దోశ వేసుకుందాము. ప్లెయిన్ దోశ వేసుకుని ఇలా చేసుకోవచ్చు. రాగుల్లో కాల్షియం ఉంటుందండి మంచిగా. అసలు మనకి ఇలా దోశల రూపంలో వేసుకోవచ్చు, లేకపోతే జావ చేసుకోవచ్చు, లేకపోతే రాగి సంకటి ఇష్టం లేని వాళ్ళు ఇలా వేసుకోవచ్చండి. ఇలా మిల్లెట్ దోశలు మనకు హోటల్స్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి ఇప్పుడు. కానీ మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతోటి చక్కగా హోటల్ స్టైల్ రాగి దోశ అయితే ఇలా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా వేసుకుంటారు కదా. తెలిసిన వాళ్ళైతే వేసుకుంటారు, కొంచెం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా నేర్చుకుని వేసుకుంటారు కదండి. కొంచెం ఆయిల్, నెయ్యి కలిపి ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి, అదే వేస్తున్నాను. అంటే ఒక ఆయిలే కాకుండా లేకపోతే నెయ్యి కాకుండా 2 మిక్స్ చేసి వేసుకుంటే దోశల మీద చాలా బాగుంటుందండి. ఈ రాగులతోటి మనం అన్ని రకాల దోశలు వేసుకోవచ్చండి. మసాలా దోశ వేసుకోవచ్చు, ఆనియన్ దోశ వేసుకోవచ్చు, పన్నీర్ దోశ, చీజ్ దోశ, ఇలా రకరకాలుగా మనకి బటర్ దోశ, గీ కారం దోశ, అట్లా రకరకాలుగా ఏ దోశ అయినా వేసుకోవచ్చండి. అంత బాగుంటాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మరొక దోశ అయితే వేస్తున్నానండి. మీకు ఇంకొక వెరైటీ దోశ అయితే వేసి చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మంచి మంచి టిప్స్ తోటి మన రెసిపీస్ అన్నీ ఉంటాయండి. కొంచెం మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చక్కగా ఈజీ కరెక్ట్గా వచ్చేస్తుందండి. ప్రాసెస్ అంతా కూడా అంత క్లియర్గా ఉంటుంది. మన హోటల్స్లో ఎంత ఖర్చు పెట్టి మనం తిని హెల్త్ పాడు చేసుకునే కన్నా కూడా ఇలా ఇంట్లో వేసుకుని తింటే చాలా మంచిది హెల్త్కి. ఇలా రకరకాల మిల్లెట్ దోశలు వేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను జొన్న దోశ కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. హోటల్ స్టైల్ జొన్న దోశ. హోటల్ స్టైల్ అంటే హోటల్లో లాగా టేస్టీగా, ఇంకా అంతకన్నా టేస్టీగానే మనకి వస్తుందండి ఇంట్లో చేసుకుంటే. కాకపోతే కొలతలు అవి కరెక్ట్గా చూసుకుని వేసుకుంటే అసలు పర్ఫెక్ట్ జొన్న దోశ కానీ, పర్ఫెక్ట్ రాగి దోశ కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి. దోశ వేసుకున్నాక దానిపైన కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసాను, కొంచెం కారపొడి వేస్తున్నానండి. ఇలా వేసుకుంటే అయితే టేస్ట్ అద్దరిపోయిందండి అసలు. నేను చెప్పటం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి.
మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఇష్టంగానే తింటున్నారండి. ఇట్లా మిల్లెట్ దోసలు ఏది వేసినా కూడా ఇలా కనుక వేసారంటే మీరు జావ సంకటి ఇలాంటివి తినని వాళ్ళు ఈ రకంగా రాగులు తినొచ్చు. చాలా హెల్తీగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. పిల్లలకి చక్కగా అలవాటు చేయండి ఇలాంటివి వేసి. చాలా చాలా బాగుంటాయి. దీనిలోకి నేను ఉసిరికాయ పచ్చడి అయితే మంచిగా వేసుకున్నానండి. ఉసిరికాయ పచ్చడి నంజు తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.